హాయ్ అండి. ప్రతి స్త్రీకి డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రండి. ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడు ఒక కప్పు ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత కాఫీ పౌడర్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడైతే నేను బ్రూ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ బ్రూ ప్యాకెట్ ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే కొబ్బరి నూనె కొంచెంగా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక ప్రమిద ఉంటే తీసుకోండి. తర్వాత కాటన్ ఉంటుందని దీపానికి అంటిస్తాం దాని ఆ ఒత్తులు ఉంటే తీసుకోండి. తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని ఇది ప్రమిద చుట్టూ నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ఇలా పెట్టుకోండి. ఆ కాటన్ ఉంటుందని దాని చుట్టూ అయితే ఇలా పెట్టుకోండి. తర్వాత అయితే ఒక కర్పూరం బిళ్ళ అయితే తీసుకొని పౌడర్ లాగా చేసుకోండి. తర్వాత అయితే కొబ్బరి నూనె అయితే కొంచెంగా వేసుకోండి. తర్వాత లవంగం ఒక 3-4 లవంగం పెట్టుకోండి. ఇలా అయితే లవంగం అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే అంటించుకోండి. సాయంత్రం అయితే ఇప్పుడు ఎక్కువగా దోమలు వస్తుందని ఇలా ఒకసారి పెట్టి చూడండి. సాయంత్రంలో ఇలా అంటించుకున్న తర్వాత డోర్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇల్లంతా ఒకసారి తిప్పండి. డోర్ అయితే క్లోజ్ పెట్టాలి. డోర్ అంతా క్లోజ్ చేస్తే అప్పటికప్పుడే దోమలు అయితే చనిపోతుంది. అయితే డోర్ లాక్ చేయాలి. ఇలా చేస్తే దోమలు అయితే అప్పటికప్పుడే చనిపోతుంది. మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. రాండి మరో టిప్స్ అయితే చూస్తాం. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి. తర్వాత ఏదైనా పాత బౌల్ ఉంటే ఏదైనా ఒక తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇలా పేపర్ ఇలా చిన్న చిన్న పీసల్లాగా చింపి వేసుకోండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసల్లాగా అయితే చింపి వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత చూడండి హార్పిక్ ఉంటే తీసుకోండి. హార్పిక్ ఓపెన్ చేసి ఇప్పుడైతే హార్పిక్ అయితే కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు హార్పిక్ వేసుకున్న తర్వాత చూడండి హార్పిక్ వేసుకున్న తర్వాత చేతులకు అయితే గ్లోవ్స్ ఉంటే వేసుకోండి. లేకపోతే ఇలాంటి పేపర్ ఉంటే తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే రిబ్బన్ ఉంటే ఇలా వేసుకోండి. రబ్బర్ ఉంటే ఇలా టైట్గా అయితే రాకుండా కవర్ రాకుండా అయితే ఇలా వేసుకోండి. హార్పిక్ అయితే కెమికల్ దాని అందువలన ఇలా వేసుకోండి. గ్లోవ్స్ ఉంటే గ్లోవ్స్ అనే వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇలా బాగా కలుపుకోండి. చూడండి హార్పిక్ వేసుకున్నాం దాన్ని న్యూస్ పేపర్లో ఇదైతే బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసి ఇలా బాగా కలుపుకోండి. చూడండి ఇలా అయితే బాగా కలపండి. ఇప్పుడైతే చూడండి ఇలా అయితే బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలన ఒక 20 నిమిషాల అలానే ఉంచండి. ఇదైతే నానాలి. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక 20 నిమిషాలు అలానే ఉంచండి. ఇప్పుడు 20 నిమిషాలు అయిన తర్వాత చూడండి చూస్తాం రండి. ఇప్పుడైతే మనము వంట చేసినప్పుడు అయితే సాంబారు అదంతా గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా జిడ్డుగా అయిపోతుందని ఎంత జిడ్డు ఉన్నా కూడా ఇలా తుడిచి చూడండి క్లీన్ అయిపోతుంది. ఇదైతే 100% యూస్ఫుల్. ఇలా తుడుచుకోండి. ఎంత జిడ్డు ఉన్నా కూడా సాంబార్ వంట చేసినప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా గోడ పైన ఎక్కువగా జిడ్డుగా ఉంటుందని అప్పుడు ఇలా తుడిచి చూడండి. కొంచెం హార్పిక్ ఏదైనా న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి. లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటే కూడా తీసుకోండి. చూడండి ఇప్పుడైతే తుడుచుకున్నాను. ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. చూడండి గోడ పైన అయితే ఎంత జిడ్డు ఉన్నా కూడా ఇలా ఒకసారి తుడిచి చూడండి. ఎంతో బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే తుడుచుకున్నాను చూడండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి. మనం ఎంత కడిగినా అక్కడ గ్యాస్ స్టవ్ అయితే ఒక జిడ్డుగా ఉండిపోతుంది. దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాము దాన్ని అదైతే తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి. చూడండి ఇలా రుద్దుకుంటే చాలు గ్యాస్ స్టవ్ అయితే ఎంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుందో. చూడండి తలతలా మెరిసిపోతుంది గ్యాస్ స్టవ్. ఎంత జిడ్డు పట్టినా మరకలు ఉన్నా కూడా గ్యాస్ స్టవ్ ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసి అయితే తుడుచుకోండి. చూడండి ఇప్పుడైతే తుడుచుకున్నాను. ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. ఇదైతే 100% యూస్ఫుల్. చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే బాత్రూమ్ అయితే మనం ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి కర అయితే ఉండిపోతుందని చూడండి ఇదైతే 100%. చూడండి ఎలా అయిపోయిందో ఉప్పు నీటి కర అయితే. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాము హార్పిక్ పేపర్ చూడండి ఇలా తీసుకొని ఇలా రుద్దుకోండి.
ఇలా అయితే రుద్దుకోండి. ట్యాప్ దగ్గర ఇలా అయితే బాత్రూమ్ గోడ దగ్గర రుద్దుకుంటే ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా మనం ఎంత కడిగినా కూడా ఉండిపోతుందని ఇలా అయితే ఒకసారి రుద్ది చూడండి, క్లీన్ అయిపోతుంది. వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఇదైతే చూడండి, వీడైతే ఎక్కడ స్లిప్ చేయలేదు చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్నాను, ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే రుద్దుకోండి. చూడండి ఇలా రుద్దుకోండి, ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్నాను. ఇప్పుడు వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. ఉప్పు నీటి కర అయితే వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే లైవ్లో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను, ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి. ఉప్పు నీటి కర అయితే వెళ్ళిపోయింది. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే సింక్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి. ఎంత ఉప్పు నీటి కర ఉంటే కూడా ఇది ఒకసారి అప్లై చేసి చూడండి, క్లీన్ అయిపోతుంది. మనం ఎంత కడిగినా కూడా సింక్ అయితే ఉప్పు నీటి కర ఉండిపోతుంది. మాదైతే ఉప్పు నీళ్ళు, అందువలన ఉప్పు నీటి కర ఎక్కువగా అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని. హార్పిక్ పేపర్ తీసుకొని ఇలా రుద్దుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు అయితే రుద్దుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి. ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని రుద్దుకోండి. తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కోండి. చూడండి, ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడైతే వెళ్ళిపోయింది. మీకైతే ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇదైతే 100% యూస్ఫుల్. రాండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం. పెన్ క్యాప్ ఉంటే తీసుకోండి. ఒక పెన్ క్యాప్ తీసుకున్న తర్వాత డబల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెంగా కట్ చేసుకొని ఇలా ఎలా చూపిస్తున్నానో అలా అయితే అతికించుకోండి. చూడండి, ఇలా అయితే అతికించుకోండి. ఇప్పుడు ఇలా అతికించుకున్న తర్వాత గోడకు అయితే అతికించుకోండి. డబల్ సైడ్ టేప్ ఈ పక్క తీసి అయితే ఇలా అతికించుకోండి. గోడకు అయితే ఇలా అతికించుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత చూడండి, ఇలా అతికించుకున్న తర్వాత బీగాలు ఇలా పెట్టుకోవచ్చు, కీ చైన్లు పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఒకసారి పెట్టి చూడండి, ఎక్కడన్నా అక్కడ పడేస్తాం దాన్ని. ఇలా అయితే పెట్టి చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక దానిమ్మ పండు, ఒక ఆరెంజ్ తీసుకున్నాను, మామిడి పండు అయితే ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకొని గింజలు సపరేట్గా చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది. నేను ఎప్పుడు వీడియో పెట్టినా. ఇప్పుడు మామిడి పండు మ్యాంగో ఉంటుందని ఇప్పుడు మ్యాంగోను ఇలా కట్ చేసుకొని తొక్కు సపరేట్గా, లోపల ఉండే గుజ్జు సపరేట్గా చేయండి. ఒక స్పూన్ అని తీసుకొని చాకని తీసుకొని ఇలా అయితే సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇదైతే క్లీన్ చేసుకొని ఆరెంజ్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మామిడి పండు అయితే వేసుకోండి. తర్వాత ఆరెంజ్ అయితే ఒక చాక తీసుకొని పీసల్లాగా కట్ చేసి వేసుకోండి. ఇలా అయితే పీసల్లాగా కట్ చేసిన తర్వాత దానిమ్మ పండు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పాలు అయితే 1 టంబ్లర్ తీసుకున్నాను. పాలు తీసుకున్న తర్వాత చక్కెర ఒక 3 స్పూన్ చక్కెర అయితే తీసుకున్నాను. చక్కెర తీసుకున్న తర్వాత ఐస్ కడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకోండి. నైస్గా అయితే మిక్సీకి పెట్టుకోండి. ఫ్రూట్ జ్యూస్ అయితే హెల్తీ జ్యూస్ అయితే తయారైపోయింది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది జ్యూస్ అయితే. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఫిల్టర్ చేసుకోండి. ఎంత టేస్ట్గా ఎంతో చాలా బాగా అవుతుంది జ్యూస్ అయితే. పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు, దాన్ని సాయంత్రము ఇలా వాళ్ళకి చేసియండి. చాలా ఎనర్జీగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా అయితే ఒకసారి చేసియండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత రెడీ అయిపోయింది జ్యూస్ అయితే, ఫ్రూట్ జ్యూస్ అయితే. పిల్లలు చూడండి, ఎమ్మి టేస్ట్గా చాలా బాగుంటుంది జ్యూస్. పిల్లలకు ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.